మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాత్మీయ స్వాగతం. ముందుగా నరసింహారెడ్డి గారు, ధరలు పెరిగినందుకు చాలా హ్యాపీ, కానీ దిగుబడి బాగా వచ్చి ఉంటే రైతులు ఇంకా చాలా సంతోషంగా ఉండేవారు. వైరస్ దాడితో మా దగ్గర దిగుబడి తగ్గింది అన్న. విపరీతమైన ఉష్ణోగ్రతలు, వర్షాభావ పరిస్థితులు, దీనివల్లే దిగుబడి తగ్గింది. దిగుబడి తగ్గడం వల్లనే ధరలు పెరిగాయి. ఒకవేళ ఉష్ణోగ్రతలు గత సంవత్సరం మన నార్మల్గా సాధారణ స్థాయిలో ఉండి వర్షాలు పడి ఉంటే, ఒక అన్నదాత నాకు చెప్పిన విషయం, మండీలు పట్టే టమాటాలకి ఈ వర్షాభావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతల వల్ల దిగుబడి తగ్గడం వల్ల మాత్రమే ఇప్పుడు ధరలు పెరిగాయి. దిగుబడి బాగా వచ్చి ఉంటే మాత్రం ఈ ధరలు ఉండేది కాదు. ఇక నరేష్ గారు, అన్న ప్రస్తుతానికి ఇప్పుడు ఎక్కడెక్కడ ఎక్స్పోర్ట్ అవుతుందన్నా, మరి జూలైలో ఎక్కడ ఎక్స్పోర్ట్ అవుతుంది? ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఇటు ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ ఇటువైపు పడుతుంది, కానీ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఇటువైపు ఏమాత్రం ఎక్స్పోర్ట్ అవ్వడం లేదు. అక్కడ ఇంకా లోకల్ టమాటాలు ఉన్నాయి. జూలైలో బహుశా, మీరు ఎక్కడ ఎక్స్పోర్ట్ అడిగారు, జూలైలో బహుశా అక్కడికి ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవ్వచ్చు. బట్ వెయిట్ అండ్ సీ. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, వినోద్ కుమార్ గారు, నెక్స్ట్ మే ఎండింగ్ టు నెక్స్ట్ మే, ఇది మేనే కదా, జూలై ఎండింగ్ వరకు కంటిన్యూ రేట్స్ పక్కా సూపర్ రేట్స్ అమ్ముతాయి. దానికి వంశీ గారు, బ్రో ఏప్రిల్ 15 తర్వాత 15 నాటాను, జూలై లాస్ట్ కటింగ్ వస్తుంది, రేట్ ఎలా ఉండవచ్చు? దానికి వినోద్ కుమార్ గారు రిప్లై ఇచ్చారు, రేట్స్ కన్ఫర్మ్, స్మాల్ బాక్స్ 800 to 1000 రూపీస్, 800 రూపాయల దగ్గర నుంచి 1000 రూపాయల వరకు చిన్న బాక్స్ అమ్మే అవకాశాలు ఉన్న ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక మనం మరొక పరిశీలిస్తే, బెస్ట్ మండీ ఇన్ సిఎంబి అషరఫ్ ఫ్యాన్, ఎస్, నెక్స్ట్ మే ఎండింగ్, ఇది ఇదివరకు చదవడం జరిగింది. మండీ కబాబ్ టీవీఎస్ 1270, ఇవాళ టీవీఎస్ బండి టాప్ అంట 10,000 దగ్గర వెళ్ళడం జరిగింది. అందుకని మండీ కబాబ్ అని పెట్టారు సుబ్రహ్మణ్య సస్యం గారు. అయితే అన్న, ఇవాళ మార్బల్ మార్కెట్ చాలా మండీలు 10,000 ధర పెట్టడం జరిగింది, మీరు గమనించగలరు. నెక్స్ట్ 1 వీక్లో 2000 ప్లస్. గాది మహేష్ గారు, వచ్చే వారం 2000 ధర దాటే అవకాశం ఉందని గాది మహేష్ గారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గాది మహేష్ గారు, ఇక లవ్ ఇండియా, అన్న జూన్ ఫస్ట్ వీక్ నుంచి 1000 పైన ఉంటాయి టమోటాస్, అంతా ఎక్కడ చూసినా క్రాప్స్ ఫెయిల్యూర్స్, మార్కెట్కి స్టాక్ రాదు, ఇంకా అంతగా ఫుల్ డిమాండ్ ఉంటుంది. జూన్ స్టార్టింగ్ నుంచి ఫార్మర్స్కి మంచి డేస్ వస్తాయి, జై కిసాన్. ఒక్కటైతే లవ్ ఇండియాగా చెబితే వాస్తవము, టమోటాలు అయితే రాను దిగుబడి తగ్గేవి కానీ పెరిగే అవకాశం లేదు. జూన్ చివరిలో కానివ్వండి, లేదా జూన్ 25 తర్వాత కానివ్వండి, దిగుబడులు పెరగవచ్చు అంటున్నారు. అంతవరకు మార్కెట్లో పెద్దగా ఒక్కసారిగా స్టాక్ ఇంక్రీజ్, దిగుబడి పెరిగే అవకాశాలు అయితే లేవు. జూన్ ఫస్ట్ వీక్ నుంచి మంచి ధరలు ఉంటాయని ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. ఆ దిగుబడి చాలామంది అన్నదాత ఇలా కామెంట్ పెడుతున్నారు. ఆ తదాస్తోనాలి, ధరలు బాగా ఉండాలి. నిన్న ఒక వీడియో పెట్టాను, చిప్పల్లాపూర్ది, వర్షం వల్ల మొత్తం మొలకలన్నీ వాలిపోయి మొత్తం అతాకుతలమైంది. దాని గురించి అబ్దుల్ రహీం గారు 52.34.0 డ్రిప్ వదలమని ఆయన కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్న తోట 3 కటింగ్ పడింది కానీ సైజు లేవు, మందు చెప్పండి. రమేష్ గారు మీకు రిప్లై కామెంట్లు వచ్చారు. 3 పంతులు వాడమని ఉపేంద్ర గారు, 03737 వాడమని కేపీ దినీ గారు, ప్రో జిమ్ మందు పిచ్చకారి వాడండి, 52.34 వాడండి అన్నది కామెంట్లు పెట్టారన్న. ఇండియన్ అగ్రికల్చర్ హరినాథ్ రెడ్డి సాటి యూట్యూబర్ కూడా కామెంట్ పెట్టారు, ప్రో జిమ్ మందు పిచ్చకారి వాడండి 52.34. థ్యాంక్ యూ హరినాథ్ రెడ్డి కామెంట్ పెట్టినందుకు. ఇక మనం మరొక పరిశీలిస్తే, అన్న జూన్ మంత్ 15 పైన 24 kg 1200 నుంచి 1600 రూపాయలు. ఇవాళ పుంగనూరు ధర 530 మనోహర్ కామెంట్ పెట్టారు. ఎలక్షన్ కౌంటింగ్ తర్వాత హెవీ రేట్స్ వెళ్తాయి కన్ఫర్మ్, ఎన్నికల కౌంటింగ్ జరిగిన తర్వాత ఖచ్చితంగా ధరలు పెరుగుతాయి వినోద్ కుమార్ గారు పెట్టి. ఏదేమైనా అన్నదాతలు అందరూ కూడా జూన్లో ధరలు భారీగా ఉంటాయి, మంచి ధరలు ఉంటాయి, అందరూ ఆశావ్యక్తం చేస్తున్నారు. వారు అనుకున్న విధంగానే మంచి ధరలు రావాలని అన్నదాతలు బాగుండవు. ఎందుకంటే ఈ భారీ ఉష్ణోగ్రత మధ్య మొలకల్ని కాపాడటానికి చాలా 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 కష్టపడ్డ అన్నదాతలు విపరీతం ఖర్చు పెట్టారు. ఈ డ్రిప్ ఎరువులు కానీ, మందులు కానివ్వండి, అది కానివ్వండి, చాలా పసిపిల్లలు, చంటి పిల్లలు సాగినట్లు సాగారు టమాటా తోటల్ని. ధర బాగుండాలి, అన్నదాత కష్టం వృధా కాకూడదు, ధరలు మంచిగా వెళ్ళాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్న మా పుంగనూరులో రేట్ సరిగా పోలేదు. రమేష్ గారు నిన్నొచ్చిన కామెంటు, అన్న ఒక్క విషయం మాత్రం చెప్పాలి మీకు, చిన్న బాసులు కలగడ, పలంనేరు, పుంగనూరు, వీకోట, వడ్డేపల్లి, కోలార్, చింతామణి ఇవన్నీ ఉన్నాయి, కానీ
అన్ని మార్కెట్ చిన్న బాక్సులతో పోలిస్తే పొంగనూరు మార్కెట్ యొక్క చిన్న బాక్స్ చాలా చిన్నదని నాకున్న సమాచారం. బట్ నేను ఇప్పుడు ఒక టమాటా కొనుగోలు చేయలేదు. బట్ ఈ మధ్య అయితే పొంగనూరు పొలంనేరు ఇంచుమించు ఒకే ధరలు పెడుతున్నాయి. నిన్న కూడా ధరలు బాగానే వెళ్ళాయి. ఇక హరి 662669 గారు, సయ్యద్ అన్న నమస్తే నమస్తే. నేను ఇంతకుముందు కామెంట్ పెట్టాను, 2023లో కాదు 2024లో వస్తుంది అసలు సిసరైన టమోటాల కరువు అని. అయితే వర్షం ఇంతవరకు పడకుండా ఉంటే అదే జరిగేది. కానీ మార్చి ఏప్రిల్ నాటిన తోటలు ఏమాత్రం కాపులు లేవు. మే నెల నాటిన మొక్కలు ప్రస్తుతం డెవలప్మెంట్ బాగానే ఉన్నాయి. ఇదైతే వాస్తవము. వర్షం పడకుండా అలాగే జరిగి ఉంటుంది. కానీ ఆయన అన్నట్టు మార్చి ఏప్రిల్ నాటిన తోటలు ఏమాత్రం కాపులు లేవు. మేలో నాటిన టమాటా, ఎందుకంటే మేలో వర్షాలు పడ్డాయి కాబట్టి ఇవైతే డెవలప్మెంట్ బాగానే ఉన్నాయి. బట్ నిన్న సంవత్సరంలాగా టమాటాలు కరువు వస్తుందని మాత్రం ఇప్పుడున్న పరిస్థితులు తెలియజేస్తూ లేదన్నా. ఎందుకంటే ఉత్తర భారత టమాటాలు ఉన్నాయి. బట్ మీరే చెప్పారు వర్షాలు పడ్డాయి కాబట్టి మేలో నాటిన తోటలు బాగానే ఉన్నాయని చెప్పి. ఈ ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మార్చి నాటి తోటలు కూడా వర్షాలు పడడం వల్ల కాస్త ఇప్పటికిప్పుడు దిగుమతి రాకపోయినా కూడా చిగుర్లు వచ్చాయి, పూత మళ్ళీ కాస్తుంది. తోటలు అవి కూడా డెవలప్మెంట్ అయ్యాయి. కాకపోతే దిగుబడి ఇప్పట్లో పెరిగే అవకాశం లేవు. ఇక మనం మరొక పరిశీలిస్తే ఇక లవ్ ఇండియా గారు, అన్న జూన్ ఫస్ట్ వీక్ నుంచి 1000 రూపీస్ పైన ఉంటాయి టమోటాస్. అంతా ఎక్కడ చూసినా క్రాస్ ఫెయిల్యూర్స్, మార్కెట్కి స్టాక్ రాదు. ఇంకా అంతగా ఫుల్ డిమాండ్ ఉంటుంది. జూన్ స్టార్టింగ్ నుంచి ఫార్మర్స్కి మంచి డేస్ వస్తాయి. జై కిసాన్ అన్న. కేరళ వ్యాపారస్తులు దావణగిరికి టుడే 2 లారీలు వచ్చింది. వెంకటరామరెడ్డి నిజమే అన్న, కేరళకు టమాటాలు బాగానే ధరలు పడుతున్నాయి. మైసూరు రెండు మనడం ధరలు బాగానే ఇవాళ కాస్త తగ్గింది. కేరళలో అయితే ప్రస్తుతం టమోటాలో ధరలు ఆశాజనకంగా బాగానే ఉన్నాయి. నిన్న బయట వెళ్ళి ఉండడం వల్ల మీ కామెంట్ అసలు కార్యక్రమం అప్లోడ్ చేయలేదు. ఐఎమ్ సారీ, చింతిస్తున్నాను. మొత్తం మీద అయితే జూన్ నెల మాత్రం ధరలు బాగా ఉంటాయని అందరూ అన్నదాతలు ఆశ వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఇదేమైనా అంత మంచి జరగాలని భగవంతుడు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సమాచారం ఇచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదేయుడు సయ్యద్ షహతాజ్ అన్నదాత సుఖీభవ. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః.